హితకారిణి సమాజం నూతన పాలక మండలి ఎస్కేఆర్ కళాశాలలోని హాస్టల్ను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుందని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఈ విషయమై శాంతియుత ఆందోళన చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులపై పోలీసు కేసు నమోదు ఉపసంహరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ డిమాండ్ చేశారు. సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి వర్గం కూటమి ప్రభుత్వం పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. కందుకూరి విద్యా సంస్థలు గత ప్రభుత్వంలో ఎయిడెడ్ నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలుగా మారాయని గుర్తు చేశారు. హితకారిణి సమాజం నూతన పాలక మండలి ఎన్నికైన తర్వాత కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో ఉన్న హాస్టల్ను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుందని అన్నారు. దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ హితకారిణి సమాజం కరస్పాండెంట్ చర్యను తీవ్రంగా తప్పుపట్టి తక్షణమే హాస్టల్ను కళాశాలకు స్వాధీనం చేయాలని ఉత్తర్వులు డిసెంబర్ 27న విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ ఉత్తర్వులను అమలు చేయాలని నిన్నటి రోజున పెద్ద సంఖ్యలో ఉమెన్స్ కళాశాల విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు ఎండోమెంట్ ఆర్జేసీ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉత్తర్వులను అమలు చేయించకుండా ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే కేసులు ఉపసంహరించాలని, ఎస్కేఆర్ ఉమెన్స్ కళాశాల హాస్టల్ను కళాశాలకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జువ్వల రాంబాబు, తులసి పాల్గొన్నారు. వందే మాతర గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ విద్యార్థులు 20,000 మంది సామూహికంగా వందే మాతర గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా 25,000 చదరపు అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శించడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంతో యూనివర్సిటీలో జాతీయ భావం, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించాయి. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, వైస్ ఛాన్సలర్ ఎస్ ప్రసన్నశ్రీ, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొని 25,000 చదరపు అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శన ప్రారంభించారు. ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అలాగే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కెవి స్వామి ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞను నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి వందే మాత్రం 150 ఏళ్ల వేడుకలు నిర్వహించామని, ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారన్నారు. 150 సంవత్సరాలుగా మన జాతి ఆత్మకు స్వరం ఇచ్చిన పాట వందే మాత్రం స్మరణకు నన్నయ్య యూనివర్సిటీ చక్కని వేదిక అయిందన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగు భాషకు తొలి నుడికారం దిద్దిన ఆదికవి నన్నయ్య పేరుతో ఉన్న విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పెద్ద ఎత్తున వందే మాత్రం 150 ఏళ్ల వేడుకలు నిర్వహించడం గర్వకారణమన్నారు. మహనీయులను స్మరించుకోవడం మనందరికీ కనీస కర్తవ్యమని, భారత త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని ఆంధ్రుడైన పింగళ వెంకయ్య ఈ జెండాను రూపొందించారని పేర్కొంటూ వారిని స్మరించుకున్నారు. ఇది మనకి స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమం. ఇవాళ వందే మాతర గీతంతో స్వతంత్ర పోరాటంలోకి దూకి ప్రాణత్యాగాలు కొనర్చి ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ మనం స్వేచ్ఛాభావాన్ని పెంచగలుగుతున్నాం. ఈ స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి విద్యార్థుల్లో ఈ స్వాతంత్ర స్ఫూర్తిని రగల్చగలిగితే వారిలో సమాజం పట్ల సరైనటువంటి అవగాహన వస్తుంది. తద్వారా వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారనేటువంటి మాటని మనం గట్టిగా నమ్ముతున్నాం. అందుకే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ కూడా జాగృతం చేయాలనేటువంటి ఆలోచనతో భారతదేశ వ్యాప్తంగా 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమం మనకి చాలా గర్వకారణం. ఆ జెండా చూసినప్పుడు ఒక పక్కన భారతీయుడిగా, మరో పక్కన జెండాకి రూపకల్పన చేసినటువంటి పింగళ వెంకయ్య గారు పుట్టినటువంటి ఆంధ్రదేశానికి చెందిన వాళ్ళగా మనకి చాలా గర్వకారణంగా ఉంటుంది. Not only to honor the day of our constitution came into life, but also to pay tribute to the song that for 150 years has given voice to the soul of our nation, Vande Mataram. Composed by the great Bankim Chattopadhyaya, these two words become the heartbeat of India's struggle for freedom. They are more than a song. They are an emotion, a pledge, an eternal source of inspiration. By commemorating its 150th anniversary today, we bridge our rich past with our vibrant present. మధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం.
రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు అంతర్రాష్ట్ర ఇంటి దొంగను అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం టీ నగర్ గోదావరి గట్లోని ధోబీఘట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెనికి చెందిన ప్రస్తుతం కాకినాడలో నివసిస్తున్న షైక్ అజీజ్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. అజీజ్ రాష్ట్ర వ్యాప్తంగా 70 చోరీలకు నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా తేగాడ మోడల్ స్కూల్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత చిన్న పొరపాట్ల వల్ల విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచన. శ్రీకాకుళంలో వైభవంగా సాగిన రథసప్తమి శోభాయాత్ర. సాంప్రదాయ డప్పులు కొట్టి శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. మంత్రి అనగాని భూసర్వే గురించి మాట్లాడకుండా జగన్పై వ్యక్తిగతంగా దాడి చేస్తూ బూతులు మాట్లాడుతున్నారు. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని. మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు పేర్ని నానికి లేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. క్రీడా మైదానం కావాలని విద్యార్థులు కోరగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి హోంమంత్రి కేక్ కట్ చేశారు. చిన్న పొరపాట్ల వల్ల విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. పిల్లలకు చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈరోజు స్వచ్ఛ మిషన్లో భాగంగా ఈరోజు ఈ కసింకోట మండలం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మేమందరం కూడా ఈ స్కూల్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరీగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా స్వచ్ఛాంధ్ర మీద దృష్టి పెట్టి వచ్చిన 1.5 year నుంచి కూడా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాల్పంచుకోవడం, అదేవిధంగా కలెక్టర్లు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా పరిశుభ్రత మీద ఎంత దృష్టి పెట్టారో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏదైతే బాత్రూమ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది ఎలాగ యూజ్ చేయాలి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ లేని చోట ఎక్కడైతే వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయాలో అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలన్నది, అదేవిధంగా ఏదైతే డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాపర్గా పెట్టాలి. గ్రామాల అభివృద్ధి అన్నది ఇంటి నుంచి కూడా స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో స్కూల్ లెవెల్లో ఉన్న స్కూల్ పిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు గ్రామాల నుంచి స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అతి తొందరలోనే సక్సెస్ఫుల్గా పూర్తయి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే మేము కలలుగన్న స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది అతి తొందరగానే మేము అందరం కూడా సాకారం చేసుకుంటాం నమ్మకం కూడా మాకుంది. అదేవిధంగా ఈరోజు వరల్డ్స్ బాలికా దినోత్సవం, ప్రపంచ బాలికా దినోత్సవం, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఈ స్కూల్లో నేను జరుపుకోవడం అనేది కూడా నాకు నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నా. ఈరోజు ప్రతి స్కూల్లోని ఉన్న ఆడపిల్లలే కాదు, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఎంత దృష్టి పెట్టామో గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ మీద కూడా అంతే దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా మంచిగా చదువుకొని మంచిగా వాళ్ళ భవిష్యత్తు రూపుదిద్దుకోవడానికి ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్తూ వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నాం. రథసప్తమి వేడుకల వేళ సిక్కోలు శోభాయానంతో కలకల్లాడుతుంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. వేడుకల్లో భాగంగా సాయంత్రం శ్రీకాకుళంలో నిర్వహించిన రథసప్తమి శోభాయాత్ర కన్నుల పండుగ సాగింది. కేఆర్ స్టేడియం వద్ద మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొని సాంప్రదాయ డప్పులు కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టారు. 55 రకాలకు పైగా జానపద సాంప్రదాయ కళారూపాలు, వివిధ క్షేత్రాల దైవ శకటాలు, శంఖరావాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన యాత్రలో సూర్యరథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం, అన్నవరం, విజయవాడ వంటి ప్రముఖ క్షేత్రాల నమూనా శకటాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
రాష్ట్ర పండుగగా గుర్తించి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందులో ఈ సంవత్సరం రథసప్తమి సూర్యదేవుడి యొక్క పుట్టినరోజు ఆదివారం పట్టడం వల్ల చాలామంది భక్తులు ఆసక్తిగా ఆలయాన్ని దర్శించాలని ఆతృతతో ఉన్నారు. ఇప్పుడు సరిపోయింది. అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈరోజు అంగరంగ వైభవంగా ఉదయం 8,000 మందితో సూర్య నమస్కారాలతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పుడే శ్రీకాకుళం పట్టణం 8 రీతిలో ఇప్పుడే శోభాయాత్ర ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యమై దేవుని యొక్క దర్శనం చేసుకుని దేవుడి ఆశీస్సులు కూడా పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా వ్యవహారం చేశారో ప్రజలు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల సర్వేను తామే చేసినట్లు క్రెడిట్ చోరీ చేయడంపై జగన్ ప్రశ్నలకు బదులివ్వకుండా ఎదురుదాడి చేస్తున్న రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో 100% ఖచ్చితత్వంతో తొలిసారి భూ సర్వే చేపడితే దాన్నే ఇప్పటికీ కొనసాగిస్తూ తిరిగి ఆయనపైన విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. భూ సర్వేతో పాటు పాస్బుక్స్ విషయంలోనూ రెవెన్యూ మంత్రి పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఇస్తాకు ఒప్పుకోలే. తన అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని ఉంటే నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి ఈయన చాలా అంటే తక్కువ మాట్లాడాడు, సర్వే గురించి తక్కువ మాట్లాడాడు. జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటాకి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటాకి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది, ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్టా మాగాణా, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండేవి. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా, జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో. సరిపోయిందా? చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం క్యూఆర్ కోడ్. చంద్రబాబు గారి వీడియో ఉందండి, ఆయన ఏదో చెప్పారు, ఉందా? అది తర్వాత మాట్లాడదాం. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతా. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు, మొత్తం అంతా మాట్లాడతాను. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది, ఏమి లేవు, ఊరికే జగన్ బొమ్మ ఉంది, మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు. ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, దాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు జగన్ గారు క్యూఆర్ కోడ్, జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కొడితే ఏమి రాలేదన్నాడు. ఒకసారి జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఫస్ట్ పేజ్ కొట్టండి. మరి ఓపెన్ అయిందిగా, మాకు ఓపెన్ అవ్వట్లేదని చెప్పావుగా, ఓపెన్ అయిందిగా. ఈ పొలానికి దారి నువ్వు పాస్ పుస్తకంలో పొలానికి దారి చూపిస్తున్నావు కదా, దారి చూపించడానికి గూగుల్ ఎర్త్ కి జియో కోఆర్డినేట్స్ ఎక్కడీ మీకు అని అడుగుతున్నాను. జియో కోఆర్డినేట్స్ ఎక్కడీ మీకు? మీరు ఎక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి
17,000 గ్రామాల్లో జగన్ గారు 6,000 గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు. మిగతా గ్రామాలు ఫేజ్ 2 కింద మీరు సర్వే పూర్తి చేశారా? RSR దాఖలానే నడుస్తుంది కదా. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు పూర్తి చేసిన వాళ్ళలో మాత్రం RLR కింద వస్తుంది. రీసర్వే ఆఫ్ ల్యాండ్ రిజిస్టర్ అని, రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ అని చెప్పని RLR కింద ఇప్పుడు సర్వే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది కానీ దానిలో ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సర్వేకి మీ సర్వేకి ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు కదా. మంత్రి అనగాని సత్యప్రసాద్పై ఏ ఆధారాలతో పేర్ని నాని మాట్లాడుతున్నాడని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ప్రశ్నించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యక్తిగత విషయాల గురించి ఆయనకు మాట్లాడే హక్కు లేదని ధ్వజమెత్తారు. అనగాని సత్యప్రసాద్ 25 కోట్లకు అమ్ముడుపోయాడనంటున్న పేర్ని నాని అప్పట్లో ఎందుకు బేరం కుదుర్చుకోలేదో చెప్పాలని అన్నారు. వైసీపీ నీచ సంస్కృతికి తెరలేపుతుందని మండిపడ్డారు. పేర్ని నాని మాటల్లో వైసీపీ నీచ బేరాలు బయటపడ్డాయని ధ్వజమెత్తారు. మచిలీపట్నం బియ్యం స్కామ్ గురించి రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. ప్రజలు 151 సీట్లు ఇస్తే విర్రవీగి ఇష్టమొచ్చినట్లు పరిపాలించారని, దేవుడు తీర్పు ప్రకారం 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోయారని ఎద్దేవా చేశారు. నమస్కారం. నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్కి సమాధానంగా రెవెన్యూ మినిస్టర్ గారు సమాధానం చెప్పాడు. ఇదిగో ఈ అంశాలు ఇలా ఉన్నాయని. మామూలుగా పొలిటికల్ దాంట్లో నువ్వు చెప్పింది నిజమా నేను చెప్పింది నిజం అనేది కొంచెం ఈ సమాజంలో అనుభవం అలాగే ఈ విషయాల మీద కొంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఆలోచించుకుంటారు అది ఎవరు చెప్పింది నిజం అనేది. కామన్ ప్రజలకి అంటే వాళ్ళకి జీవితాల్లో ఆ జీవితాన్ని నడపడాకే వాళ్ళకి సమయం సరిపోయే ప్రజలు పెద్దగా దీన్ని పట్టించుకోరు. రెండో విషయం, ఇది భూమి ఉన్నవాడికే సంబంధం తప్ప భూమి లేనివాడికి సంబంధం లేదు. 3, పేర్ని నాని గారు మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా కూడా ఆయన వెళ్ళాడు. నువ్వేం చెప్తున్నావు ప్రెస్లో? అనగాని సత్యప్రసాద్ గారు పాస్బుక్ల గురించి మాట్లాడకుండా మిగతా విషయాలు మాట్లాడాడు. అది తప్పు, ఆయన ఉన్మత్త, ఏదేదో మాట్లాడావు. నువ్వు చేసింది ఏంటి? నువ్వు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడావు కదా, ఆయన ఉన్మత్తని. అంటే మీ నాయకుడు ఉన్మాది కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాటలు నీకు అలా అనిపించినాయి. అనగాని ప్రసాద్కి 25 కోట్లు అడిగాము, మేము ఇవ్వలేదు. 25 ఇవ్వకపోతే ఎంత ఇస్తామన్నారు మీరు? ఏదో బేరం జరిగింది కదా. 25కి రానన్నాడా? లేదా 25 నువ్వు ఏమన్నావా? ఇవాళ ఎందుకు చెప్తున్నారు? 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు అడిగిన రోజు ఎలక్షన్ ముందే చెప్పాలి కదా. మీ అనగానే మమ్మల్ని డబ్బులు అడిగాడు, మేము అన్నాం అని నువ్వు ఎందుకు చెప్పాలి ఆ రోజున? ఇప్పుడు చెప్తున్నావు. కాబట్టి ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న మీ పార్టీలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నాని గారు, నీచ సంస్కృతి, ఉన్మత్త అనే పదాలని వాడడం. ఎందుకంటే కత్తి చంపడానికి వాడతాం, ప్రాణాలు కాపాడతానికి వాడతాం. అది మీరు తేల్చుకోవాలా, మీ కత్తిని మీరు ఎలా వాడుకుంటున్నారు. కత్తి అంటే నా దృష్టిలో మీకున్న మీడియాని విష సంస్కృతి, ఇక ఇంతకంటే ఉత్కృష్టమైన పదం లేదు తెలుగు భాషలో. ఆ సంస్కృతిని మీరు ఈరోజు కాదు, మీ 5 సంవత్సరాలు కూడా అదే పని చేశారు. 2019లో దాన్ని ప్రజలు గమనించలేదు కాబట్టి మోసపోయారు. నువ్వు అన్నావు ఆయన మాట్లాడాడు, ఆయన బాధ్యతకి మేము ఒప్పుకుని మా పక్కన కూర్చునేవాడు అదృష్టం బాగుంది, దేవుడి దయ ఉందని. నేనే అదే చెప్తున్నా. మీ నాయకుడు అసెంబ్లీలో చెప్పాడు ఇది దేవుడి తీర్పు 23 అని. మా దగ్గర 23 తీసుకున్నావు, నీకు 23 వచ్చినాయి అని. ఇది కూడా దేవుడి తీర్పే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం 39వ వార్డు దుర్గాపురం బీవీ రాజు మున్సిపల్ స్కూల్ వద్ద నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మోప్మా మహిళలు ఏర్పాటు చేసిన రిసోర్స్ వస్తు ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ చెత్త విభజన అనేది పరిశుభ్రతలో కీలకమైన అంశమన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం కూడా మహిళలు సమాజ సేవ చేసినట్లేనని ప్రకటించారు. తడి చెత్తను ఇంట్లోనే వర్మీ కంపోస్ట్ గా రూపొందించి పూలు
కూరగాయల మొక్కలకు వినియోగించి ఆర్థిక లాభాన్ని పొందవచ్చన్నారు. ప్లాస్టిక్, మెటల్, రబ్బర్ వంటి వాటిని వేరు చేసి మున్సిపల్ పంచాయతీ సిబ్బందికి అందచేయడం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారని, తద్వారా డంపింగ్ ఇబ్బంది కూడా చాలా వరకు తగ్గుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఏ రాంబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సోమశేఖర్, మోప్మా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛత కృషిగా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్. టాయిలెట్స్, ఓపెన్ యూరినేషన్, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం అనేది ఇంకా ఏ నాగరికతను సూచిస్తుంది? అందులో వెళ్ళి మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. ఇందాక కూడా చెప్పాను, అభివృద్ధి చెందిన, ఆర్థికంగా అభివృద్ధి చెంది మనకి ఇండస్ట్రీస్ కూడా ఎప్పుడో స్వాతంత్రం రాకముందు నుంచి కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. అన్ని రకాలుగా ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ తయారు చేసి మనం విదేశాలకి, యూరోప్కి, అమెరికాకి, ఎన్నో దేశాలకు పంపిస్తూ ఉంటాం. అంత గొప్ప చరిత్ర, అంత గొప్ప స్థానం ఉన్న మన జిల్లాలో బహిరంగంగా మల విసర్జన అయితే లేదు, కానీ మూత్ర విసర్జన, యూరినేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. మగవాళ్ళు అది ఏ ఫోరం దొరికినా కూడా నేను చెప్తూనే ఉంటాను, దయచేసి మన ప్రెమిసెస్ అన్నీ కూడా మన చుట్టుపక్కల ఉండే ప్రతి ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. యూరినేషన్ అనేది ఇంకా ఎక్కువ రోగాలకి కారణం అవుతుంది. మగవారు అందరూ కూడా, అంటే ఆడవాళ్ళకి మరి ఆ ఇబ్బంది లేనప్పుడు మగవాళ్ళకి ఎందుకంత ఇబ్బంది రావాలి? ఆడవాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ఫెసిలిటీ చూసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారో అలాగే మగవాళ్ళు కూడా చూసుకోవాలి. ఇట్ ఈస్ అంటే సాంఘికంగా చాలా డిస్టర్బెన్స్ కింద ఉంది. ఆరోగ్యపరంగా కూడా తీవ్రమైన అనారోగ్యం పాలు చేసే అంశం ఇది. మున్సిపాలిటీ వాళ్ళు సరైన టాయిలెట్స్ పెట్టండి, ప్రాపర్గా ఆర్డీఓ గారు ప్రాపర్గా నిర్వహణ లేవు, వాటి నిర్వహణ పూర్తిగా చేయించండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో మన జిల్లాలో ఒక అవగాహన రావాలి అంటే మన గవర్నమెంట్ ఆఫీసులో వచ్చేవాళ్ళు, ఉద్యోగస్తులకి అందరికీ కూడా ప్రాపర్ టాయిలెట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. అన్ని ఆఫీసులో కూడా టాయిలెట్స్ ఉండాలి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేను తెప్పించుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా మీరు కూడా గట్టిగా కృషి చేయండి. మన ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు, మున్సిపల్ శానిటరీ ఆఫీసులు ఏది కూడా నీట్గా ఉండాలి. అలాగే రోడ్డు మీద ఎక్కడ కూడా పబ్లిక్గా యూరినేషన్ అనేది లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పనకు, ఉద్యోగాల సృష్టికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వివిధ విభాగాలకు ఎంపికైన 392 అభ్యర్థులకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ రోజ్గార్ మేళాలో దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 61,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలు అందజేస్తున్నామని, ప్రధాని మోదీ 2022 అక్టోబర్ 22న ఈ చారిత్రక కార్యక్రమాన్ని ప్రారంభించారని, అప్పటి నుండి ఇప్పటి వరకు 17 రోజ్గార్ మేళాలు విజయవంతంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను మిషన్ మోడ్లో అత్యంత వేగంగా, పారదర్శకంగా భర్తీ చేస్తున్నామని, తద్వారా గత 2 ఏళ్లలో 11 లక్షలకు పైగా యువతకు ఉపాధి కల్పించామని శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. నియామక పత్రాలు అందుకున్న వారిలో అత్యధికంగా రక్షణ, సాయుధ దళాలకు ఎంపికైన వారు ఉండడం గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, సిఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించబడుతున్నటువంటి రోజ్గార్ మేళా కార్యక్రమానికి వేదిక మీద ఆశీర్వదించినటువంటి 17 రోజ్గార్ మేళాల ద్వారా ఈ దేశంలో దాదాపు 11 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ 18వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దేశంలో దాదాపు 45 కేంద్రాల్లో ఇవాళ ఈ రోజ్గార్ మేళా కార్యక్రమం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి 45 మంది కేంద్ర మంత్రులు ఇవాళ 45 ప్రాంతాల్లో రోజ్గార్ మేళాలకు కేంద్ర ప్రభుత్వం తరపున నరేంద్ర మోడీ గారి ప్రతినిధులుగా హాజరు కావడం జరిగింది. ఈ రోజ్గార్ మేళాలో ఈ రోజున దాదాపు 61,000 మందికి దేశంలో నియామక పత్రాలు అందించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా. ఏదైతే ఇవాళ మనం పొందుతున్నటువంటి నియామకం ఉన్నదో
ఇది మన కోసం, మన కుటుంబం కోసమే కాకుండా, మన కుటుంబ మనుగడ కోసం మాత్రమే కాకుండా దేశాభివృద్ధిలో మనమంతా కూడా ఈవేళ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరడం ద్వారా భవిష్యత్తులో మన వంతు పాత్రని నిర్వర్తించడానికి, దేశాభివృద్ధిలో మీ తాలూకు పాత్రని పోషించడానికి ఒక చక్కటి అవకాశంగా మీ అందరూ భావించాలని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ దాదాపు విశాఖపట్నం కేంద్రముగా 392 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది. దాదాపు 200 మంది సిఐఎస్ఎఫ్, అలాగే సిఆర్పిఎఫ్ 103, అస్సాం రైఫిల్స్ 18, హెచ్పిసిఎల్ 15, ఐటీబీపీ ఇండియో టిబెటన్ పోలీస్ సర్వీస్ 14, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 12, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 10, ఎస్ఎస్బి 10, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 8, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ 1, గెయిల్ 1. అంటే దాదాపు 392 మందికి ఈరోజు ఉపాధి అవకాశాలకి ఇక్కడ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక మిషన్ మోడ్లో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతాం. ఏదైతే త్వరితగతిన నియామకాలు ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్తో ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ విధంగా ఏదైతే దేశంలో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక భారత ప్రధానమంత్రిగా ఏదైతే చదువుకున్నటువంటి యువత ఉన్నారో వీరందరికీ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఏదైతే అనేక ఎంఎస్ఎంఈస్ని సంస్థలను ప్రోత్సహించడం ద్వారా, ఏదైతే స్కిల్ ఇండియా, స్టార్టప్ కంపెనీలు అటువంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఈ విధంగా అనేక పథకాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను పెంచుతున్నారనేటువంటి విషయాన్ని మనం యువత అందరూ కూడా అంగీకరించి తీరాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇస్తున్నటువంటి రిక్రూట్మెంట్లో రక్షణ రంగాలకి, సాయుధ దళాలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఎక్కువ ఉన్నది. ఇవాళ వైజాగ్లో నియామక పత్రాలు అందుకున్నటువంటి ఏదైతే సిఐఎస్ఎఫ్ 200 కానీ, సిఆర్పిఎఫ్ 103, ఐలబి ఇండో టిబెటన్ పోలీస్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అంటే దేశ రక్షణలో మీరంతా కూడా భాగస్వాములు అవుతున్నారు. ఇవాళ ఈ నియామక పత్రాలు అందుకుపోవడం ద్వారా దేశ రక్షణలో భాగస్వాములు అవడము అంటే దేశం పట్ల మన వంతు కర్తవ్యాన్ని, మన వంతు బాధ్యతని మనం నిర్వర్తించుకోవడానికి వచ్చినటువంటి ఒక అరుదైన అవకాశం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. దేశ రక్షణలో మీరంతా కూడా ఇవాళ భాగస్వాములు. ఇవాళ రక్షణ రంగంలో భారతదేశం రక్షణ శాఖకు సంబంధించి పరికరాలను విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేసేటువంటి దేశంగా గుర్తింపు పొందినటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. ఒకానొక సమయంలో రక్షణ వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రతి పరికరాన్ని కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకునేటువంటి భారతదేశం ఈరోజు విదేశాలకి ఎగుమతి చేసేటువంటి దేశంగా గుర్తింపు పొందింది అంటే కేవలం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి యొక్క తీసుకున్నటువంటి విధానాలు ఏవైతున్నాయో ఆ కార్యక్రమం ద్వారా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం ద్వారా ఇవాళ భారతదేశంలో జీడిపి ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గుర్తించాలి. ఏదైతే 11-12 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి భారతదేశం ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చింది. ఈ సంవత్సరం 25లో, అంతకితం 5వ స్థానంలో ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి వికసిత్ భారత్ 2047 ఉన్నదో ఆ 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అగ్ర భాగాన నిలబడబోతా ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనందరూ కూడా అంగీకరించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నా. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీమడోల్ హైస్కూల్ ఆవరణలో పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భీమడోల్ తహసీల్దార్ బి రమాదేవి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముగ్గుల పోటీల ద్వారా ప్రజాస్వామ్యంలో ఓటు విలువను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్ కుమార్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మజ, వీఆర్ఓలు వినయ్, ప్రతాప్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కూటమి పాలనలో ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని, రాయలసీమపై చంద్రబాబు ద్వేషం పెంచుకున్నారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమని విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో లక్షలాది మందితో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. ఒక క్లోజ్డ్ రూమ్ లో జరిగిన డిస్కషన్స్ లో ఓపెన్ గా ఒక రాష్ట్ర భవిష్యత్తుని, ఒక రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసిన ఒక కథ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ ప్రెస్ మీట్ లో. మీకు గుర్తుంటే గనక 2024లో మనం ఒక కథ చెప్పుకున్నాం. ఒక ముసలి తోడేలు ఓపిక లేక ఒక గుంటనక్క సహాయం కోరి ఒక కుందేల్ని ఆహారంగా తీసుకురమ్మంటే ఆ గుంటనక్క వెళ్లి ఆ కుందేలుకి ఎలా మాయ మాటలు చెప్పి ఆ సింహానికి ఆహారంగా మార్చిందో కథ చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు ఆ కథ ఎందుకు చెప్తున్నాను అంటే, స్టిల్ ఈ రోజుకి ఇప్పటికీ అమాయకమైన కుందేలు ఆ సింహం వలలో చిక్కుకుని బిలబిలలాడుతూనే ఉంది. ఇక్కడ ఆ అమాయకమైన కుందేలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే గనక, మరి బాబు గారు ఆయనకి జన్మనిచ్చినటువంటి రాయలసీమ ప్రాంతంపై ఎందుకంత ద్వేషాన్ని పెంచుకున్నారో మనకి తెలియదు. కానీ ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక జీవధార, ఒక ప్రాణధారగా ఉండేటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపడానికి అన్ని విధాల ఆయన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. వాగ్దానాలేంటి, చెప్పిన మాటలేంటి, అతి ఘోరంగా రాష్ట్ర ప్రజలంతా ఒక్కటే మీకు సరైన సమాధానం చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది. అసలు నెల్లూరులో కూడా అసలు వెళ్తుంటే, అధికారులు వెళ్తుంటే ప్రాజెక్ట్ చూడడానికి మీరు ఆపేస్తారు. ఎందుకంటే మీ గుట్టు బయటపడుతుందన్న భయం. ఎక్కడికక్కడ అడ్డగించేస్తే ఆగిపోతారన్న ఒక ఆలోచన. ఎంత అడ్డగిస్తే అంత ముందుకు కదులుతాము. ఒకళ్ళ నాపితే 100 మంది వస్తాం, 100 మంది నాపితే 1000 మంది వస్తాం, 1000 మంది నాపితే 1,00,000 మంది వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మీలాగా ప్రశ్నిస్తామని చెప్పి పక్కన కూర్చునే రకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, నాయకులు కాదు. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లి జిల్లా తేగాడ మోడల్ స్కూల్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత. చిన్న పొరపాట్ల వల్ల విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచన. శ్రీకాకుళంలో వైభవంగా సాగిన రథసప్తమి శోభాయాత్ర. సాంప్రదాయ డప్పులు కొట్టి శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. మంత్రి అనగానే భూసర్వే గురించి మాట్లాడకుండా జగన్పై వ్యక్తిగతంగా దాడి చేస్తూ బూతులు మాట్లాడుతున్నారు. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని. మంత్రి అనగానే సత్యప్రసాద్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు పేర్ని నానికి లేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు. సీసీసీ సమాప్తం. నమస్కారం.